హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి పిల్లలు ఊరికెళ్ళారని చెప్పాను కదండి, సాటర్డే వెళ్ళారు. సండే వ్లాగ్ అనమాట. ఈ క్లిప్ అనేది నైట్ షూట్ చేశాను కానీ నిన్నటి వ్లాగ్లో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇంక దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 10:30 అయింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చామండి. ఫుల్ వర్షం అనమాట, గాలి వాన అయితే ఇంకా ఎట్టకొట్ట ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఎంతసేపు అక్కడ ఉంటామని చెప్పేసి తిన్న బిర్యానీ అరిగిపోయిందనమాట. కరెంట్ కూడా లేదండి. ఇంకా నిన్న నైట్ కూడా కరెంట్ లేదు, ఈరోజు కూడా కరెంట్ లేదు. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. ఈరోజు అయితే సండే కదా, నేనైతే టైం చూడండి 8 అయింది. ఇప్పుడు లేసాను అనమాట. ఇంక రోజు అయితే 6కి అలా లేస్తాను కదా. ఇంక ఈరోజు పిల్లలు కూడా లేరు. ఇంక పిల్లలన్నా ఉంటే ఇంక లేసి వాళ్ళు గోల్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మెలకు అనేది వచ్చేస్తుంది. ఇంకా లేయలేదు కదా, ఇంకా 8కి అయితే లేసానండి. ఇప్పుడే వాకిలు అయితే చిమ్మేసి ముగ్గు పెట్టాను. ఇంకా మన కుందేలు ఉన్నాయి కదా, వాటికైతే క్యారెట్ వేసాను అనమాట. ఇంకా మన పిల్లలు వేయలేదు. ఇంకా చిన్న పిల్ల కదండి, అది బాగా ముడుక్కొని పడుకుంటుంది. రాత్రంతా ఫుల్ వర్షం అనమాట. కరెంట్ లేదు. ఇంకా కరెంట్ లేకపోయేతలకి సరిగా నిద్ర పట్టలేదు. ఇంక ఇప్పుడు కూడా ఏం పని లేదులే అని చెప్పేసి లేదనమాట. వర్షం వస్తే మిషన్ కూడా ఎక్కలేనండి నేను, ఎందుకంటే బయట అంతా చెమ్మగా ఉంటుంది. ఇంకా నాకు వర్షం వస్తే కాళ్ళు సురుకులు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకో అప్పుడు డెలివరీ అప్పుడు సరిగా పత్తి ఉండలేదో ఏమో, కొంచెం నెమ్మలో తిరిగితే కాళ్ళు అయితే సురుకులు వచ్చేస్తాయి. ఇంకా అందుకని వర్షం వస్తే పెద్దగా ఏ పని చేయను అనమాట. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంక ఈరోజు అయితే మీరందరూ ఏం స్పెషల్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కుందేళ్ళు పిల్ల ఏం చేస్తుందో మీకైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. బ్యాక్ కెమెరా బట్టి చూపిస్తాను. చూసారా పిల్ల అయితే ఎలా ముడుక్కో ఉందో. మాలోకి ఉంటే ఈ పాటికి ఎప్పుడో లేపేస్తాడండి, ఆడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు లేకపోయేతలకే దీన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరనమాట. నైట్ అయితే హోటల్కి వెళ్ళాం కదండి. వెళ్ళినప్పుడు బాగానే ఉంది, వర్షం ఏం రాలేదన్నమాట. ఇంక మేమైతే బైక్ వేసుకొని వెళ్ళాము, మేమిద్దరమే కదా అని చెప్పేసి. ఇంకా వెళ్ళిన తర్వాత ఫుల్ గాలి వాన పట్టుకుందండి అస్సలు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము, తగ్గద్దేమో చూద్దాము, తడుస్తూ ఎలా వెళ్తాంలే అని చెప్పి. ఇంకా తగ్గలేదన్నమాట. ఇంక సరే ఇద్దరమే కదా, పిల్లలు కూడా లేరు. పిల్లలు ఉంటే మళ్ళీ పిల్లలకి జలుబు చేస్తుంది, ఎందుకులే తడవడం అని చెప్పేసి కామ్గా అయిపోతాము. ఇంకా మేమిద్దరం కదా ఎలాగోలా తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పి వచ్చేసామండి. ఆ వర్షంలోనే ఇంటికి వచ్చేతలకే బాగా చలి వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇది మార్నింగ్ లేవంగానే, మార్నింగ్ కూడా వర్షం పడుతూ ఉంది. కొన్ని చినుకులు అయితే పడుతున్నాయన్నమాట. పెద్దగా పడట్లేదండి, నైట్ అంతా పడుతుంది కానీ మార్నింగ్ పడట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అండి టిఫిన్ చేయడానికి. ఇంక సండే కదా, ఇంక సండే వచ్చిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఏదో ఒకటి తినేసి మళ్ళీ వచ్చేస్తాను. మా వారైతే డీమార్ట్కి వెళ్దాము అని చెప్పారు. ఇంక అందుకని టిఫిన్ తినేసి వచ్చిన తర్వాత డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక ఇంట్లో సరుకులు కూడా లేవండి, చాలా రోజులు అయిపోయింది వెళ్ళి డీమార్ట్కి అయితే. అప్పుడు ఏదో కూపన్ వచ్చిందనమాట, ఆ కూపన్ తీసుకోవడానికి వెళ్ళాము. మళ్ళీ ఇంక ఈరోజు అయితే వెళ్ళాము. ఇంక ఇంటి దగ్గర మేమిద్దరమే కదా, బోర్ కొడుతుంది. ఇంకా వెళ్తే డీమార్ట్కి అయితే ఈరోజు వెళ్తామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మా వారైతే పాలు తెచ్చుకోవడానికి వెళ్ళారండి. ఇంకా నేను అందుకని వెయిట్ చేస్తున్నాను వస్తే వెళ్ళడానికి. ఇంకా నేనైతే ఇవి మొన్న
జొన్నవాడకి వెళ్ళాం కదండి ఆటోకి పూజ చేయించుకోవడానికి. ఆ రోజైతే బుచ్చిలో నిమ్మకాయలు పూలమాల కోసం ఆపామన్నమాట. అప్పుడైతే కనిపించాయి. ఇంక సరే అని చెప్పేసి ఇంటి దగ్గర వేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేద్దాంలే, అన్నీ మన ఇంటి దగ్గర ప్లేస్ కూడా లేదు పెద్దగా. ఇంకా మా వారైతే వేస్తాలే కుండీల్లో అని చెప్తున్నారు, టబ్లో అయితే వేస్తాను అంటున్నాడు. ఆయన వేసే తలకే ఇవి కొన్ని అయితే కాసి పండ్లు అయిపోతాయి అన్నమాట. అంత టైం తీసుకుంటారు. ఇంక సరే కొన్ని కొన్ని సగం సగం చేసేసి వాళ్ళకైతే ఇచ్చాను అనమాట. వాళ్ళకైతే ఎక్కువ ప్లేస్ ఉంటుందండి, ఎక్కడ వేసినా బ్రతికిపోతాయి. మనకంత ప్లేస్ లేదు వేసుకోవడానికి. నాకేమో ఇష్టం కానీ కనకంబరాల చెట్లు, సంటి జడల చెట్లు, మల్లెపూల చెట్లు తెచ్చి వేయాలనే ఆశే కానీ మనకంత ప్లేస్ లేదనమాట. మా అమ్మ మాత్రం బాగా వేస్తుందండి చెట్లు. ఎక్కడెక్కడ చెట్లన్నీ పనికి వెళ్తుంది కదా, ఎక్కడన్నా చూసిందంటే తెచ్చి వేసేస్తుంది అనమాట. ఇదైతే ఆలవారుగడ్డ చెట్టు అండి. ఇది బాగా పెద్దదైన తర్వాత దీని కింద లోడితే మనకి ఏర్లని ఆలవారుగడ్డలా ఉడకబెట్టుకొని తింటారు. చూసారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయి. తక్కువ ప్లేస్ అయినా ఎక్కువ చెట్లు వేస్తుంది. వేసినవన్నీ కూడా బ్రతుకుతాయి అన్నమాట. ఎందుకంటే నేల మంచిగా ఉంటే మనం ఏ చెట్టు వేసినా బ్రతుకుతాయి. ఇంకా మా కారు చూసారా ఇక్కడే పెట్టుకుంటాము. ఇదైతే పని దగ్గర చిన్న పిలక తెచ్చేసిందంట అండి, పెద్దది అయిపోయింది. పిలకలు పక్కన పుడుతూ ఉంటే తీసి పక్కన అయితే వేసిందంట. ఈ చెట్టు ఏందో నాకు కూడా తెలీదు, ఏందో చెట్టు చెప్పింది కానీ మర్చిపోయాను. ఈ కరేపాకు చెట్టు అయితే నేనే తెచ్చానండి, తెచ్చిచ్చాను. అంటే మనం కొనుక్కొచ్చేసింది వెంటనే బ్రతికిపోద్ది అని చెప్పి తెచ్చానమాట. బాగానే బ్రతికింది. ఇంక ఈ చెట్టు వచ్చేసి వాయింటాకు చెట్టు. ఇదైతే సంటిజాల చెట్టు అనమాట. నేను ఉన్నప్పుడు ఎక్కువ పూలు పోసేదండి. ఇప్పుడైతే కేర్ తీసుకునే వాళ్ళు లేక, అంటే సందులో కదా నీళ్ళు అయి పట్టడానికి ఇబ్బంది అయిపోతుంది, అందుకని పూలు అయితే పెద్దగా పోయట్లేదు. ఇంకా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు నచ్చేదంటూ ఉంటే తులసి చెట్టేనండి. తులసి చెట్టు అయితే ఎంత గుబురుగా వస్తుందో, వద్దు అన్నా కూడా వస్తుంది అనమాట. అంత బాగుంటుంది తులసి చెట్టు. ఇంకేం కూర చేసింది, ఏం వండింది అని చెప్పి వెళ్ళి చూస్తున్నాను. ఈరోజు సండే కదండి, పూరి ఉల్లిగడ్డ కూర అయితే చేసిందంట. నన్ను అయితే రమ్మని పిలిచింది. ఇంకేం చేసిందా అని చెప్పి చూస్తున్నాను నేను కూడా. వాళ్ళైతే తినేశారు. నేను లేచింది 8 గంటలకు కదండి, నేను ఇక్కడికి వచ్చే తలకే 10 అయింది. ఇంకా అంతసేపు వాళ్ళైతే వెయిట్ చేయరు, మార్నింగే తినేస్తారనమాట. ఇంక నా కోసం ఒక 3 పూరి అయితే ఉండిచ్చింది. ఇంక పూరి తినేసిన తర్వాత ఇంక మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నేనేం చేయనులేండి, నేను జస్ట్ అవన్నీ వలిచిచ్చాను కూర్చొని. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, నేను మా నాన్న అయితే వలిచాము. మాట్లాడుకుంటూ వలసిస్తే మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకెంతలోకి మా వారైతే వచ్చారండి. ఇంకా ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళారనమాట. ఇంటికైతే వచ్చేసాను, నువ్వు ప్రిపేర్ చేయి, నేను వస్తాలే మళ్ళీ తింటాను అని చెప్పేసి. ఇంకా మా ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక వచ్చిన తర్వాత ఒక సగం బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇంకా మళ్ళీ మా మామయ్య ఫోన్ చేశారు, రాండి ఇద్దరే ఉన్నారు కదా అక్కడ ఏం చేస్తారులే, ఇక్కడికి వచ్చేసి సాయంత్రం పిల్లల్ని తీసుకొని వెళ్దురు. ఇంక మార్నింగ్ వాళ్ళని తీసుకొని స్కూల్కి పంపించేదలకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఫోన్ చేశారు. ఇంక కుందేళ్ళన్నీ కప్పెట్టేసామన్నమాట. అంటే ఈవినింగ్ లేట్ అయినా చేసినా మళ్ళీ బయటికి వెళ్ళకుండా దీని కింద అయితే వేసేసి క్యారెట్స్ అయితే వేసి వెళ్ళానండి. ఇవి పెంచుకోవడానికి బాగుంటాయి కానీ ఎందుకో ఒక్కొక్కటి కలిసి రాదనమాట మాకు. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు ఈ వ్లాగ్లో మీకు కనిపించింది కానీ పిల్ల అయితే చనిపోయిందండి. అందుకే ఈ మధ్య మేము ఏమీ తేవట్లేదు. ఎందుకంటే తెచ్చి వాటిని సాకి మళ్ళీ అవి చనిపోయిన తర్వాత బాధేస్తుంది అనమాట. మా లోకి అయితే భలే ఏడ్చాడు పిల్లి చచ్చిపోయిన రోజు. పిల్లే కాదండి, ఇంతకుముందు రెంట్ హౌస్లో మేము ఉన్నప్పుడు ఒక కుక్క పిల్లని అయితే తెచ్చుకొని సాకాము. అది బాగుండింది, అది కూడా అలానే చనిపోయింది. తర్వాత స్లూపీ తెచ్చుకున్నాము, స్లూపీ కూడా అలాగే చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు పిల్లి తెచ్చుకున్నాము, అది కూడా అలానే చనిపోయింది. మధ్యలో మనం పిచ్చుకలు తెచ్చుకున్నాం కదా, అవి కూడా అలానే అయిపోయాయి. అందుకే మేము ఇవి మనకు కలిసి రావట్లేదు అని చెప్పి వదిలేసామన్నమాట. మనకు తెలిసిపోతుంది ఈ వస్తువు మనకి కలిసి వస్తుందా కలిసి రాదా అని చెప్పేసి. ఒక 2-3 టైమ్స్కే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే రాగి సంగటి మటన్ అయితే చేసిందండి. ఇంక నేను వెళ్ళి తింటున్నాను అనమాట. మా వారైతే ఏం తినలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం బిర్యానీ అయితే తిన్నారనమాట. నేను తిన్నాను కానీ మనకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తిన్నా. మళ్ళీ పొట్టలో అయితే వేసేసాను. ఇంకా టైం వచ్చేసి 4-4:30 అలా అయింది. ఇంక మా అత్తమ్మ అయితే వచ్చి
పూలు కోస్తుంటే ఇంక మేము కూడా వచ్చామండి. చెట్టుకి ఏందో ఇలా జీడ పడుతుంది. ఇది ఏం జీడో తెలియట్లేదు. ఇంక వీళ్ళైతే మందులు కొడుతూ ఉన్నా కానీ పోవట్లేదు. పూలైతే బాగానే పూస్తుందండి. మరి అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఆల్రెడీ పూలు కోసేసి మా అత్తమ్మ అయితే కిందకి వెళ్ళిపోయింది. ఇంక మేమైతే అలా అలా తిరుగుతూ ఒక క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇవి 2 ఇళ్ళు కాబట్టి ఒక ఇంటి మీద సొంటిచాల చెట్టు ఉంది, ఇంకొక ఇంటి మీద మల్లె చెట్టు అనమాట. ఈ మల్లె చెట్టే మన ఇంటి దగ్గర ఉన్న మల్లె చెట్టు కూడా దిగినంటే తీసుకెళ్ళి అక్కడ వేసాము. బాగా పూలు పూస్తుంది. ఇప్పుడు తగ్గిపోయినాయిలేండి. మా ఇంట్లో కూడా తగ్గిపోయినాయి, ఇక్కడ కూడా తగ్గిపోయినాయి. ఇంకా మా కారు అయితే చూసారా అక్కడైతే పెట్టుకున్నాము. కిందకైతే వెళ్తున్నాము. కింద చూసారా చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కువ ప్లేస్ ఉందండి. మనం మంచిగా పాదులు చేసుకొని దొండకాయలు కానీ, బెండకాయలు కానీ, వంకాయలు కానీ అవన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే పక్కన ఇల్లు ఖాళీయే కదా, పక్కన ఇంటి ముందు ప్లేస్ కూడా చాలా ఉంది. చూసారు కదా, మీకు నేను తీయలేదనమాట క్లిప్ అనేది. అలా వేసుకోవచ్చు. ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి ఇంకా అవన్నీ చేయరు అంటే మళ్ళీ ఓపిక లేదా, వేసుకొని తినొచ్చు కదా అనుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరే కదా, మనం అమ్మడే ఉంటే కాసినవి మనకి పంపించవచ్చు. ఇంక మనమేమో 1 గంట ప్రయాణం చేసి అవి ఎత్తుకొని మన దగ్గరికి రావాలి. ఇంక మా ఆడపడుచు దూరంగా ఉంది. ఇంక కాసినవన్నీ వాళ్ళిద్దరైతే రోజు వండుకోలేరు కదా, ఇంక అందుకని అలా వదిలేశారనమాట. నాకైతే ఎప్పటికైనా ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచిగా ముందు చెట్లు ప్లేస్ ఉండించుకొని పూల చెట్లు ఇలా ఇవన్నీ వేసుకోవాలనే ఆశ అనమాట. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ ఆశ మాత్రం ఉంది. ఎంతైనా మన చేత్తో మనం పండించుకొని వాటిని కూర చేసుకొని తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరేసాము. మేము వచ్చేటప్పుడు కూడా లైట్గా ఇంకా చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంక మేము కారు వేసుకొని వెళ్ళాము కదా, ఇంక ఆ ఇబ్బంది ఏం పడకుండా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా అక్కడే తినేసి వచ్చేసామన్నమాట. ఇంక నైట్ అయితే ఏం వండలేదు. ఇంకా రాగానే మా వారైతే పెళ్లి క్యాసెట్ అయితే పెట్టారండి. ఇంకా చూస్తూ ఈరోజైతే ఇలా గడిచిపోయింది. ఈ వీడియోస్ అనేది షార్ట్స్లో కూడా పెట్టాను. ఆ రోజు పెట్టాను అనమాట. ఈ లాంగ్ వీడియో కొంచెం లేట్ అయ్యింది. చెప్పాను కదండి, ఇప్పుడు వీడియోస్ అనేది కొంచెం ముందే షూట్ చేసి పెట్టుకుంటున్నాను. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది, పనికి అడ్డమైపోతుంది అనమాట. అందుకని కొంచెం ముందే షూట్ చేసి పెట్టుకుంటే నాకు వీడియోస్ అనేది టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం లేట్గానే పెడుతున్నానండి. లేట్ అంటే రెగ్యులర్గా పెడుతున్నాను కానీ ఒక 2-3 రోజులు జరిగినవి ఇప్పుడైతే పెడుతున్నాను వీడియో. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే